మరి ఈ క్రమంలో S-500 మనకు కావాలి, వాళ్ళు వస్తున్నారు, ఇస్తారు, చేస్తాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. అమెరికా ఊరుకుంటుందా? మళ్ళీ క్యాట్సా వస్తుందిగా అందులోకి. అదే చెప్తున్నాను సార్. డైరెక్ట్గా ఇంపాక్ట్ అయితే అమెరికాకి సంబంధించి, రష్యాకి సంబంధించి తప్పనిసరిగా క్యాట్సాని ఫుల్ ఫ్లోలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఇండియా మీద క్యాట్సా వేసే అవకాశము నా అబ్జర్వేషన్లో, ఐ మే బి రాంగ్, డైరెక్ట్గా ఉండదు. ఇండైరెక్ట్గా ఏదో ఆంక్షన్స్ అని చెప్తారు. ఎందుకంటే నేను ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ కష్టకాలం ఇంకా 3 ఏళ్ళే అని చెప్పాను నేను. ట్రంప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ క్యాట్సా నార్మల్సీ విల్ బి రెస్టోర్డ్. సో జనరల్గా అంతర్జాతీయ సంబంధాల్లో 3 ఏళ్ళు అంటే చాలా తక్కువ టైం, అట్లా అయిపోద్ది, కలుమూసి తెరిచే లోపల అయిపోద్ది. సో అది మనం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి అన్నిటికన్నా మించి క్యాట్సా, అదే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, అంటే మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు మళ్ళీ క్యాట్సా అనేది చెప్పాను. ఇంకోటి ఏంటంటే అందుట్లో క్లాజులు ఏమి చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్సెప్షన్స్ ఇవ్వగలరో వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, అంటే అమెరికన్స్ వాళ్ళు ఇండియాకి ఆ ఎగ్జంప్షన్స్ రెండు ఇస్తారు. ఎందుకంటే ఇండియా లాంటి మార్కెట్ని వాళ్ళు కోల్పోవటం, మరి ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతున్న డెమోక్రసీకి ఫౌంటైన్ హెడ్ అయిన భారత్ని మీద శాంక్షన్స్ వేసి ఆ స్థాయి ఉండదు వాళ్ళకి. ఐ డోంట్ థింక్